అల్లూరి మన్యంలో ప్రబలిన విష జ్వరాలు. చింతపల్లి ప్రాంతీయ హాస్పిటల్లో గత నెల రోజులుగా నమోదైన మలేరియా, డెంగూ, టైఫాయిడ్ కేసులు. వాతావరణ మార్పులు, కలుషితమైన నీరు తాగి గిరిజనులు జ్వరాలు బారిన పడుతున్నారంటున్న వైద్యులు. జ్వరాలు బారిన పడినవారు వెంటనే చింతపల్లి ప్రాంతీయ హాస్పిటల్కు రావాలా అంటున్న హాస్పిటల్స్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి. అల్లూరి మాన్యంలో అధిక సంఖ్యలో గిరిజనులు విషజ్వరాలు బారిన పడుతున్నారు. దీనిపై చింతపల్లి ఏరియాస్ హాస్పిటల్స్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి మాట్లాడుతూ రోగులకు సేవలు అందించడానికి వైద్యులు 24 గంటలు ఉంటారని తెలిపారు. జ్వరాలు బారిన పడినవారు వెంటనే చింతపల్లి ప్రాంతీయ హాస్పిటల్కు వచ్చి చికిత్స పొందాలన్నారు. ప్రజల రోగాలు బారిన పడకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కాచి చల్లార్చిన వేడి నీళ్లు మాత్రమే తాగాలని, చల్లని పదార్థాలు తినకూడదని, వేడివేడిగానే ఆహారం తీసుకోవాలన్నారు. సీజనల్ గా వచ్చే పండ్లు తీసుకోవాలని, ఆకుకూరలు, చేపలు, గుడ్లు, పాలు, పప్పు దినుసులు తీసుకున్నట్లయితే రోగ నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. నా పేరు ప్రభావతి. చింతపల్లి మెడికల్ సూపరింటెండెంట్గా విధులు నిర్వర్తిస్తున్నాను. పీడియాట్రిషియన్, చిన్నపిల్లల డాక్టర్ కూడా. మన చింతపల్లి మండలంలోన విషజ్వరాలు గత 3 నెలలుగా చాలా ఎక్కువగా నమోదయ్యాయి. ఇక్కడ మన హాస్పిటల్లోనే, చింతపల్లి ఏరియా హాస్పిటల్లోనే చూసుకుంటే విషజ్వరాలు దగ్గరగా 2700 మంది నమోదయ్యాయి. దాంట్లోన మనం 703 మందికి మలేరియా, టైఫాయిడ్ టెస్టులు చేశాము. దాంట్లోన మలేరియా 11 మంది పాజిటివ్ కాగా, టైఫాయిడ్ 22 మంది పాజిటివ్ వచ్చారు. డెంగీ పరీక్షలు కూడా మనం చేశాము. దాంట్లో 186 మందికి డెంగీ పరీక్షలు చేయగా దాంట్లో 3 పాజిటివ్ వచ్చారు. మిగతా అందరూ వైరల్ ఫీవర్స్గా మేము ధృవీకరించాము. ఈ విషజ్వరాలు వచ్చిన వాళ్ళందరూ ఈ మలేరియా, టైఫాయిడ్, డెంగీ పాజిటివ్ వచ్చిన వాళ్ళందరికీ మేము అడ్మిట్ చేసుకొని వైద్యం అందించాము. దానికి తగ్గ ట్రీట్మెంట్ అందరికీ ఇచ్చాము. అందరూ ట్రీట్మెంట్ తగ్గిన తర్వాత సురక్షితంగా వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. నేను చెప్పదలిచింది ఏమనగా, మన ఈ చింతపల్లి మండల ప్రజలకి ముఖ్యంగా ఈ విషజ్వరాలు పెరుగుతున్నాయి కాబట్టి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ముందుగా పరిశుభ్రత ఎంత బాగుంటే మనకి విషజ్వరాలు అంత తగ్గుతాయి. పరిశుభ్రత అంటే వేడి నీళ్ళు మనం నిల్వ ఉంచకూడదు, ఎక్కడ నీళ్ళు. దానివల్ల ఏమంటే దోమలు ఎక్కువ పెరిగిపోతాయి. సో దోమలు ఎక్కువ పెరిగిపోవడం వల్ల మలేరియా, డెంగీ జ్వరాలు వస్తున్నాయి. సో అందుకని ఈ నిల్వ వాటర్ ఉంచుకోకుండా ఎప్పటికప్పుడు వాటర్ పడేసేయాలి. తర్వాత మనం ఎప్పుడు తాగే నీళ్ళు ఎప్పుడు వేడి చేసి అవి చల్లార్చి దాని తర్వాత మనం తాగాలి. ఈ అన్నం కూడాను, ఈ ఆహారం కూడాను ఎప్పటికప్పుడు మనం వండుకొని అప్పటికప్పుడే తినాలి. అది 1-2 రోజులు నిల్వ ఉంచుకొని తినడం మంచిది కాదు. దానివల్ల విషజ్వరాలు పెరిగిపోతున్నాయి. ఈ చిన్నపాటి జాగ్రత్తలు మనం తీసుకోవడం వల్ల చాలా వరకు విషజ్వరాలు నివారించవచ్చు. ఒకవేళ ఈ విషజ్వరాల వలన బాధపడుతుంటే వెంటనే మన చింతపల్లి హాస్పిటల్లో వైద్యులు ఎల్లకాలం అందుబాటులో ఉంటున్నారు. విషజ్వరాలు మీకు జ్వరం వచ్చిన వెంటనే 2-3 రోజులు ఎదురు చూడకుండా, అది ఎక్కువ అయ్యేంత వరకు ఎదురు చూడకుండా వెంటనే వచ్చి పరీక్షలు చేయించుకొని దానికి తగ్గట్టు వైద్యం చేయించుకొని మీరు ఇంటికి వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. సో మేమందరికీ, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మేము టెస్టులు చేయించి ట్రీట్మెంట్ ఇచ్చి తగ్గిన తర్వాతే మేము ఇంటికి పంపిస్తున్నాము. మెయిన్గా అదే ఈ చిన్నపాటి చిట్కాలు మీరు పాటిస్తే చాలా వరకు విషజ్వరాలు మనం నివారించవచ్చు. థ్యాంక్ యూ.